హాయ్ గైస్, చాలా కాలం తర్వాత వీడియోలో మీ అందరికీ స్వాగతం. కువైట్లో భారతీయులతో సహా వీసా ట్రేడింగ్ ముఠా అరెస్ట్ కాబడింది. వీరిని కువైట్లోని నివాస వ్యవహారాల శాఖ నేర దర్యాప్తు చేసి అరెస్టు చేసింది. వీళ్ళు మొత్తం 4 సంస్థలు కలిగి ఉన్నారంటే వీళ్ళు ముఠా వాళ్ళు 4 గ్యాంగులుగా ఉన్నారనమాట. సుమారు 25 సంస్థలపై సంతకం చేసే అధికారం కలిగి ఉన్న స్థానికుడి పేరుతో వీసా ట్రేడింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దేశం వెలుపల నుండి మరియు కువైట్ నుండి చాలామంది కార్మికుల వీసాలు సంస్థ కింద మార్చుకున్నట్లు దర్యాప్తులో అయితే తేలింది. అదేవిధంగా వారు విదేశాల నుండి కార్మికులను తీసుకువచ్చి 350 నుండి 1200 దినార్ల వరకు డబ్బు వసూలు చేసి కువైట్ నుండి వారి వీసాలను సంస్థకు మార్చారు. దీనికి 2 భారతీయులు మరియు 1 సిరియను మధ్యవర్తులుగా వ్యవహరించారు. నిందితులను సంబంధిత అధికారులకు అప్పగించారు. అదనమాట కువైట్లో ఈ మధ్య వీసా ట్రేడింగ్ ముఠా కూడా జరుగుతుంది. కాబట్టి వీసా అనేది తీసుకునే ముందు జాగ్రత్త వహించాలి. ఒరిజినల్ వీసా కాదా, తెలిసిన వాళ్ళ కాదా చూసుకొని వీసాలు అయితే జాగ్రత్తగా తీసుకుంటే మంచిది. అదేవిధంగా మనకు కువైట్లో బంగారం ధర చూద్దాము. కువైట్లో 24 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 33 దినార్ల 450 ఫీల్స్గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 30 దినార్ల 650 ఫీల్స్గా అయితే ఉంది. 21 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 29 దినార్ల 250 ఫీల్స్గా అయితే ఉంది. చివరగా 18 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 25 దినార్ల 100 ఫీల్స్గా అయితే ఉంది. ఇవి వాళ్ళ కువైట్లో ఉన్న బంగారం ధరలు, అదేవిధంగా కువైట్లో ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. వీడియోకి అయితే లైక్ చేయండి. కువైట్ యూట్యూబ్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.